కావేరి బాలరాజు చిన్ని దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి తండ్రి కూతుర్లు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని రేపు మహి పుట్టినరోజు ఉంది కదా, దానికోసం గిఫ్ట్ రెడీ చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మల్లె మొగ్గలు తెచ్చుకొని మల్లెమాల కుట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే నాకు హెల్ప్ చేయడం కాదు నాన్న, అమ్మకు కూడా కాస్త హెల్ప్ చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు నేనేమి హెల్ప్ చేయగలను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం కాస్త ఆలోచించి చూడు, నువ్వు కూడా అందులో హెల్ప్ చేయగలవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు సరే సరే నాకు అర్థమయ్యింది అని చెప్పేసి అయితే మల్లె మొగ్గలని ఒక్కొక్కటిగా తీస్తూ కావేరికి అందిస్తూ ఉంటాడు. అది తీసుకొని అక్కడ ఉన్న కావేరి అయితే మల్లె మొగ్గల్ని కుడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని ఇంకొక హెల్ప్ కూడా నువ్వు చేయవచ్చు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న బాలరాజు అయితే ఏంటమ్మా అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు మల్లె పువ్వులను కూడా తన తల్ల పెట్టవచ్చు కదా, ఆ హెల్ప్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి కావేరి దగ్గరికి వెళ్ళి తన జడలో మల్లె పువ్వులను అయితే పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని నాకు బాగా నిద్ర వస్తుంది నాన్న, నీ ఒడిలో పడుకోవచ్చా నేను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం ఎందుకు కాదు పడుకుందువు కానీ అని చెప్పేసి అయితే తన కూతుర్ని ఒళ్ళో పడుకుని పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని నాకు ఏదైనా కథ చెప్పు నాన్న, కథ వింటూ పడుకోవాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు ఏం కథ చెప్పాలా అని చెప్పేసి అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి కూడా అక్కడే కూర్చొని చిన్ని దగ్గర ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం ఒక రాజకుమారి ఉంటుంది అని చెప్పేసి అయితే కావేరిని చూసి అంటూ రాజకుమారి ఉంటూ ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి తన దగ్గరే కూర్చొని ఆ కథ కూడా వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు ఒక రౌడీ షూటర్ కూడా ఉంటాడు. అయితే తనని లవ్ చేస్తుందా ఏంటా నాన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అవును, వాళ్ళిద్దరూ అలా లవ్ చేసుకుంటారు అని చెప్పి కావేరి తన కథని అలా చిన్నికి చెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.